నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. కంబోడియా ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, సో ఏంటి సార్, అంటే అంత పెద్ద విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారు? అలాగే అసలు అక్కడ ఎట్లాంటి వాతావరణం నెలకొంది, దీని మీద ఎలాంటి చర్య తీసుకోబోతోంది? కంబోడియాలో ఉండే విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయిలాండ్ మిలిటరీ ధ్వంసం చేసిందండి. అది దాదాపు 100 మీటర్ల పైన పొడవైన విగ్రహం అని చెప్తున్నారు. సో దాని ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇండియాలో ఉండే హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు కూడా ఈ థాయిలాండ్ చర్యని ఖండిస్తున్నారు. సో అసలు ఈ వివాదం ఏంటి, థాయిలాండ్కి కంబోడియాకు మధ్య గొడవలేంటి, అసలు థాయిలాండ్ ఎందుకు ఈ హిందూ విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేసింది, థాయిలాండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇటు కంబోడియా ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇండియా ప్రభుత్వం, భారత ప్రభుత్వం దీని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు చూద్దాం. మామూలుగా కంబోడియాకి థాయిలాండ్కి మధ్య 1904 నుంచి గొడవలు ఉన్నాయి. 1904లో ఫ్రాన్స్ 2 ప్రాంతాలని పరిపాలించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం ఉన్నింది. ఇటు థాయిలాండ్ అప్పట్లో సియామ్ అని పిలిచేవాళ్ళు. సియామ్ అండ్ కంబోడియా రెండింటినీ కూడా ఫ్రెంచ్ చేసింది. అప్పుడే ఆ ఫ్రెంచ్ని ఈ బార్డర్ లైన్ గీసింది అనమాట. వాళ్ళు వెళ్ళేటప్పుడు మనకి ఎట్లాగైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు సరైన బార్డర్లు చేయకుండా ఇప్పటికి మనం కొట్టుకుంటున్నామో, అలాగే అక్కడ కూడా ఫ్రెంచ్ ప్రభుత్వం, కలోనియల్ ఫ్రెంచ్ ప్రభుత్వం అలా చేసింది. కంబోడియాకి థాయిలాండ్కి మధ్య 800 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఇప్పుడు ఈ బార్డర్లో ఏమైందంటే అక్కడ ప్రియా విహార్ ప్రావిన్స్ అనే ఒక ప్రావిన్స్ ఉంటుంది. ఆ ప్రియా విహార్ ప్రావిన్స్ వెరీ టూరిస్ట్. అక్కడ ఆ బార్డర్లో గొడవలు ఉన్నాయి. 2000 ప్రాంతంలో వీళ్ళు అంతకుముందే అంటే 1961లోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ ప్రియా విహార్ ప్రావిన్స్ని కంబోడియాకి అప్పగించింది. 1962లో అప్పగించి నేషనల్ అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కొన్నిటిని గుర్తిస్తుంది. అలాగా దీన్ని కూడా గుర్తించింది అనమాట. అది కంబోడియా బార్డర్లో ఉంది, కంబోడియా ప్రాంతంలో ఉంది. అయితే అది 100 మీటర్ల ఇప్పుడు జరిగింది కూడా 100 మీటర్ల బార్డర్ అనమాట. థాయిలాండ్ ఏమో అది మాదంటుంది, కంబోడియా ఏమో మా ప్రాంతంలో ఉందంటే. వీళ్ళు ఈ విష్ణుమూర్తి విగ్రహం ఓల్డ్ది కాదు, చాలా మంది అనుకుంటున్నారు. 2014లో కట్టారు అది, ఆ విగ్రహం ఏర్పాటైంది. అక్కడ ఉన్న టెంపుల్ 14వ సెంచరీ టెంపుల్, కానీ విగ్రహం ఇప్పుడుదే అనమాట. అందుకని ఇక్కడ వివాదంకి అది కూడా ఒక కారణం. అంటే ఆల్రెడీ వివాద ప్రాంతం 2000లోనే ఒక ఒప్పందం వీళ్ళిద్దరికి మధ్య ఈ బార్డర్కి సంబంధించి జరిగింది. ఈ ఒప్పందాన్ని ఇరువైపుల వాళ్ళు ఫాలో కావట్లేదు అనమాట. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఇప్పటి వరకు ఏంటంటే వందలాది మంది చనిపోయారు వీళ్ళ గొడవల్లో. ఇప్పటి వరకు ఎయిర్ స్ట్రైక్స్ వల్లనే, అంటే థాయ్ ప్రభుత్వం వీళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. విలేజెస్లో 2 లక్షల మంది అక్కడ ఉండకుండా అక్కడ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి, అంటే డిస్ప్లేస్మెంట్, నిర్వాసితులుగా మారిపోయారు ఈ 2 లక్షల మంది ప్రజలు. కంబోడియన్ ప్రజలు, అటు థాయిలాండ్ బార్డర్ ప్రజలు 2 లక్షల మంది నిర్వాసితులుగా మారిపోయారనమాట. సో 2008లో ఈ గొడవలు మొదలైనాయి. ఏది మిలిటరీ గొడవలు 2008లో మొదలైనాయి, కొంతకాలం జరిగాయి. అప్పుడు డజన్స్ ఆఫ్ పీపుల్ కూడా చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గొడవ ఎప్పుడు మొదలైంది అంటే మేలో మొదలైంది. ఈ ఇయర్ మేలో మొదలయ్యి ఇరు వర్గాలు ఫైరింగ్ చేసుకోవడం ఆ బార్డర్లో. అంటే అనేక దేశాల మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ లాగే థాయిలాండ్ దీనికి కూడా ఉంది. ఇక్కడ కంబోడియా పర్స్పెక్టివ్ ఏంటంటే, మా ప్రాంతంలో ఉండే ఒక కల్చరల్ హెరిటేజ్ని మేము హిందూ టెంపుల్స్, వాళ్ళకి వాంకర్వాట్ అనేది వెరీ పాపులర్. మనకి రాజరాజ చోళుడు ఆయన కట్టిన టెంపుల్ అది. సో అది టూరిస్ట్ ఎకనామీ కూడా బలంగా ఈ ప్రాంతంలో కంబోడియాకి టూరిజం మీద డిపెండ్ అయిన ఎకనామీ ఉంటుంది. అది ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది. కంబోడియా ఏముంటుందంటే, కావాలని వాళ్ళు కవ్వింపు చర్యలు పాల్గొని మా భూభాగంలో ఉండే టెంపుల్స్ని కొడుతున్నారు. ఆల్రెడీ చాలా టెంపుల్స్ని విధ్వంసం చేస్తున్నారు. అనేక కల్చరల్ సైట్స్ని వాళ్ళు నాశనం చేసేసారు.
అందులో భాగంగానే విష్ణు టెంపుల్ని కూడా చేశారనేది కంబోడియా ఆర్గ్యూ చేస్తుంది. ఉమ్, థాయిలాండ్ ఏమంటుందంటే ఇది కల్చర్కో మతానికి సంబంధం లేదు, ఇది భూభాగానికి సంబంధం, మా భూభాగం వివాదాస్పద భూభాగంగా ఉంది, అక్కడ దాంట్లో ఉండకూడదు. వాళ్ళు కట్టకూడదు అని తెలిసి కూడా కావాలని వాళ్ళు కట్టారు. ఉమ్, అంటే వాళ్ళు ఏంటంటే హిందూ విగ్రహాన్ని ఇక్కడ పెడితే వాళ్ళు వచ్చి కొడతారు, ఉమ్, కొడితే ఇది ఇండియా కూడా మనకు సపోర్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కావాలనే ప్లాన్డ్గా హిందూ విగ్రహాన్ని అక్కడ డిస్ప్యూట్ ఉన్న ఏరియాలో ఎందుకు పెట్టారు హిందూ విగ్రహం? నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే వేరే చోట పెట్టచ్చు. డిస్ప్యూట్ ఉన్న మేము కొడతామని తెలిసి కావాలని మాకు బార్డర్కి 100 మీటర్ల దూరంలో ఉమ్, వాళ్ళు హిందూ విగ్రహాన్ని పెట్టకూడదు ఆయన పెట్టారు. కాబట్టి ఇది వాళ్ళు మమ్మల్ని ట్రాప్ చేసి ఇరికిస్తున్నారు తప్ప మాకు హిందూ మతం మీద వ్యతిరేకత ఏమి లేదు, మా దేశంలో మేము హిందూ మతాన్ని కూడా గౌరవిస్తామని థాయిలాండ్ చెప్తుంది. ఉమ్, అయితే ఇండియా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే మనకి వాళ్ళకి మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, టూరిజం కూడా టూరిజం బ్రహ్మాండంగా ఉంది. అసలు మన వాళ్ళు థాయిలాండ్కి పోని వాళ్ళు ఎవరు ఉండరు. అవును. సో అటువంటి కాంటెక్స్ట్లో ఇండియా కూడా ఏంటంటే ఇది కొట్టడానికి ఖండించింది. అట్ ద సేమ్ టైం ఇరు వర్గాలు సంయమనం పాటించాలి, పీస్ఫుల్గా ఉండాలి అనేది కూడా ఇండియా చెప్తుంది. ఉమ్, సో ఇండియా ఆ రకంగా స్పందించడం అనేది ఇండియా ప్రకారం కరెక్ట్ అనేది అనలిస్టులు చెప్తున్నారు. ఉమ్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే ఇండియా అంతకంటే ఎక్కువ వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోయి చేయడం కరెక్ట్ కాదు, కాకపోతే మన హిందూ సంబంధించిన ఇది జరిగింది కాబట్టి ఖండించడం, ఇలాంటివి చేయొద్దని థాయిలాండ్కి చెప్పడం. అంటే థాయిలాండ్ ఏమో మేము హిందూ అనుకొని చేయలేదు, హిందువులకు వ్యతిరేకం కాదు, ఇది మిలిటరీ రీజన్స్, మా భూభాగంలోకి వాళ్ళు వస్తే మా మిలిటరీ అవుట్ పోస్ట్ అక్కడ పెట్టలేము, అవును. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మెల్లగా విస్తరించి మా అవుట్ పోస్ట్ని దూరం జరపాలనేది వాళ్ళ ప్లాను, ఉమ్, అది మీరు అర్థం చేసుకోండి అని థాయిలాండ్ ఇండియాకి చెప్తుంది అనమాట. ఉమ్, సో ఇది బేసిక్గా అంటే థాయిలాండ్కి కంబోడియాకి మధ్య ఉన్న ఆ బార్డర్ ఇష్యూ అనేది ఉమ్, ఇవాళ ఇండియా వరకు తగులుతుంది. అది ఉమ్, అంటే ఏదో కనెక్షన్ ఉంటుంది కదా. ఉంటుంటది. యాక్చువల్గా ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. అచ్చా. ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ రెండు దేశాల మధ్య పీస్ ఒప్పందానికి ట్రంప్ కూడా కృషి చేస్తున్నాడు, కానీ ట్రంప్ దగ్గర ఒప్పుకొని కూడా వీళ్ళు మళ్ళీ గొడవలకి దిగారనమాట. ఉమ్, సో ఇక్కడ మనం ఏదో ఒక సైడ్ తీసుకోవడం అనేది మనకి కంప్లీట్గా పిక్చర్ తెలియకుండా మనం థాయిలాండ్ కరెక్ట్ కంబోడియా కరెక్ట్ అని చెప్పలేం. కానీ ఏదేమైనా అక్కడ లార్డ్ విష్ణు అంటే విష్ణుమూర్తి విగ్రహాన్ని కొట్టడం అనేది అవును. ఏదైనా హిందువుల మనోభావాలు గాయపరిచింది అనేది జరిపించడం అట్లా ఏదైనా చేశారు వాస్తవం. సార్? 10 years అయిపోతుంది కదా సార్ ఆల్మోస్ట్. మరి ఇన్ని సంవత్సరాలు లేనిది అండ్ పెట్టినప్పుడే అదే గొడవ ఈ మధ్య రావాలి. మే నుంచి మళ్ళీ గొడవలు పెరిగాయండి. ఎప్పుడైనా క్లాషులు వచ్చినప్పుడే పాత విషయాలు కూడా వస్తాయి. గుర్తుకొస్తాయి కదా. అవును. అంతవరకు కొంత ప్రశాంతంగానే ఉంది. 2008లో జరిగిందండి అతి పెద్ద గొడవలు అప్పుడు జరిగాయి. ఉమ్, ఆ తర్వాత మే నుంచి ఈ రీసెంట్ గొడవ మే నుంచి స్టార్ట్ అయింది. ఉమ్, మే నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇరు దేశాలు మాట్లాడుకొని డిప్లొమాటిక్ లెవెల్లో ఇవి సాల్వ్ చేస్తే చేసుకోవాల్సిన బాగుంటుంది. విషయాలు ఉమ్, మిలిటరీకి వదిలేస్తే ఏమవుతుంది, వాడు ఫైర్ చేశారని వీడు ఫైర్ చేసి ఎవరు ఫస్ట్ ఫైర్ చేశారనేది వాదన జరుగుతూనే ఉంటుంది. అలాగా కొట్టుకుంటున్నారు అక్కడ. అవును. మిలిటరీకి వదిలేస్తే సాల్వ్ కావు సమస్యలు, పొలిటికల్గా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇండియాకి ఉన్న కన్సర్న్ ఏంటంటే ఒకటి టూరిజం కానీ ఇతర సంబంధాలు థాయిలాండ్తో కానీ కంబోడియాతో మనకు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి రెండు దేశాల అవసరం మనకుంది, మనం రెండు దేశాలతో కూడా స్నేహపూర్వకంగానే ఉంటున్నాం. అవును. కాకపోతే ఇక్కడ అదేదో అంటారు కదా, రెండు దేశాలు కొట్టుకొని హిందూ దేవుళ్ళ దీనికి వచ్చేసరికి ఇక్కడ కన్సర్న్. ఎందుకంటే ఇవాళ హిందూ సెంటిమెంట్ అనేది బలంగా దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి మన విగ్రహాలని అక్కడ హిందూ విగ్రహాలను కొడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల సెంటిమెంట్లు దెబ్బతినే అవకాశం ఉంది. అవును. అందుకనే మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, దాన్ని ఖండిస్తూనే వాళ్ళు పీస్ఫుల్గా ఉండమని చెప్తుంది. ఉమ్, సో ఇప్పుడు ఏం జరిగింది ఏదేమైనా అనేది అక్కడ 2014లో కట్టిన విగ్రహాన్ని అయితే కూలగొట్టారు. ఉమ్, మరి ఏం జరుగుతుందనేది చూడాలి. చూడండి. థ్యాంక్ యూ సార్.